లతాంగి భవ్యమని కాంతి శబలిత పాదుడైనా ఏల సందేహించదురు స్వామి. అయ్యలారా, ఓ కాశీపుర పౌరులారా, సమస్త భూపాల మకుట భవ్యమని కాంతి శబలిత పాదుడైనా సార్వభౌముని శ్రీ 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 హరిశ్చంద్ర భార్య ఈ పెను కొనరయ్యా ఓ ధన్యులా దండులారా బ్రాహ్మణోత్తమ మంద భాగ్యులనైనా నేనే బాలసని ఎక్కిరించుచున్నాడని. అట్లయినా నీవెవరు? నేనెవన్ననైనా నీకేమయ్యా? ఓహో, పేరు చెప్పడికే సందేహిస్తున్నావే. మరి కాంతను అక్కడైనా దొంగి
అదే ఏది అదే ఏది దొంగ సుమ్మనుటకు అబ్బురంబా అట్లయినా నీ అదృష్టం చేతనే లభించినదంటావు. బోయేవానికి రామచిలుకలాగా. సరే, నీ పేరు తెలుపుము. అదృష్టము చేతిని లభించినది. మంద భాగ్యుండైన నేను హరిశ్చంద్రుంటా. మరి ఆమెయో? ఏమో నా భార్య చంద్రమతయ్యా, చంద్రమతి. విశ్వామిత్రుడికి అప్పుబడి అర్థలేదు నువ్వేనంటయ్యా. ఆ మునికి నీ వెట్లో ఉండబడుతుంది. నా రాజ్య సర్వస్వం అతనికి దారబోయినప్పుడు యజ్ఞార్థమై ఇచ్చదనన్న ధనము నేను అతనికి ముందుగా నిరూపించకపోతాను. ఇందులోకి పత్రములు కానీ సాక్ష్యములు కానీ ఏమైనా ఉన్నాయా? సత్యశీలమనే పత్రములు, ఉభయుల చిత్తమనే సాక్ష్యము. ఓయ్ అమాయకుడా, మీరు అప్పుడప్పుడు నా మాయకుడు అంటారే. నేను కాదు, ఎత్తడే సందేహం లేదు. పత్రం లేని సాక్ష్యములకు భయపడి నిక్షేపం లాంటి అమ్ముతున్నావా? ఆ ముని వద్దకు నన్ను తీసుకొని పోను. నీకు అప్పు ఇవ్వదలసినది కాదని నా తరఫున న్యాయవత్తం నెత్తినేసి కొట్టుకో. హరిశ్చంద్ర, నీకిప్పుడు సహాయ సంపత్తి కూడా లభించినది. అయ్యలారా, మీరిరువురును మహాబ్రాహ్మణులు, కానీ మీ సహాయం నాకు అక్కరలేదు. నా సత్యమే నా లక్ష్యమైన కానీ ధనంబు వచ్చినను రాని, ధనంబు వచ్చినను రాని, కష్టంబులు తెచ్చనే నయను తేని. కాస్త సరళింపు ఉండవలను. పాలల్లని పిల్లి గలదే నాకు రాలేదో హరి, మీ ఇద్దరికే వచ్చింది. ఇప్పుడు మీరు బానిసను కొనడానికి వచ్చారా, భజన చేయడానికి వచ్చారా? మా గురువు గారి దగ్గర ఉన్న మూట కాసుల మూట తీయడి జరగబాణము నోడబోద్దుమన్నా విషమడుగక్కు వారికి ఏమని తెలుపుతున్నావు? చెప్పినా ప్రయోజనము లేదు. ఇప్పుడు అయ్యా, నీ భార్యనమ్ముడుకు ముమ్మాటికి ఇష్టమేనా? హరిశ్చంద్ర చక్రవర్తి, ఇష్టమేనయ్యా. ఇష్టమేనా? అట్లయినా ధర్మము నక్షత్రేశ్వర. అయ్యా, మీ గురు శిష్యుల పేర్లు చెప్పనే లేదు. మీరు అడగలేదు. సరే, ఇప్పుడు అడుగుతున్నాను, మీ నామధేయాలేయో చెప్పండి. ముందు మీ నామధేయం వల్లమేమయ్యా? నా పేరు నక్షత్రేశ్వరుడు. ఇప్పుడు చెప్పు బేషుగ్గా. మా నామధేయం కాశీకాపురంలో కాలకౌశిక శాస్త్రి వారు అందరూ ఈ కాశీకాపురంలో మహా పండితుడు మా గురువు గారు. నా శిష్యుడు సందేహించుస్తుంటే కేశవం.
కేశవ శర్మ అని ముద్దుగా పిలుచుకుంటా. మనము సరే. ఒక కూటి పక్షులమే కనుక అవును అవును. కాస్త ధర సవరించి చెప్పాము. ఇంటి దగ్గర మంచి భోజనం సంభావన ఉందన్నమాట. విప్రోత్తమ చెప్పిన వినుము. చెప్పినది ఏమిటి నువ్వు? ధర. ధర ధరలాగా లేదు అది. పెద్ద రాగం తీసి ధర చెబుతున్నావు నువ్వా? మీ గురువు గారికి అర్థమైందా? మా గురువు గారు మతిపోయినదేమయ్యా. అంతేనా? గురువు గారు కొంచెం నీళ్ళు చల్లిన, కొంచెం నీళ్ళు చల్లిన. ఒరే కేశవా, ఇదేదో చౌక బేరం కదా, ఎక్కువగా వచ్చుద్దేమో, ఏదో దాసును కొందాం అనుకున్నా. అమ్మో, ఇదేమి చౌక బేరం లేదు. నీ సందేహము ఇది చౌక బేరము కానే కాదు. ఇంటి దగ్గర మన అమ్మగారు మన కోసం ఎదురు చూస్తుంటది. మన అమ్మగారు పుట్టిన దినం ఈ రోజు 7 వేడి గారెలు చేసి కమ్మకి తిన్నప్ప ధర. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. పంచాంగం కట్టకే వస్తుందా ఏమి? పంచాంగం, మీ తాత పంచాంగం, మీ ముత్తాత పంచాంగం. అసలు పంచాంగం గురించి నీకేమి తెలుసను కదా? పంచాంగం గురించి నీకేమి తెలుసు అయ్యా? వివాహానికి మా గురువు గారు ముహూర్తం పెట్టాడు. 2 ముళ్ళు వేసాడు. పెళ్లి కొడుకు 3 సంగతులు. ముహూర్తం బలం పంచాంగం యొక్క మీరు. రెండోది, ఈ కాశీపురమున నీరు లేకలాడుతుంటే బావికి ముహూర్తం పెట్టాడు. పాడలుసుకున్న తోరువని తోమినట్టుకని కిందకు పోయాడు. కిందకు పోయిన మరలారాల ఈ ముహూర్తాలు చూసి ఈ కాశీపురంలో జనంతా మా ఇంటి మీద పడ్డారు. దేనికోసం అని అడగవే? ముహూర్తాల కోసం. ముహూర్త బలం పంచాంగం యొక్క మీరు. మూడోది, ఆదివారం అమావాస్య అర్ధరాత్రి 1 గంటకు పెట్టాడు గృహప్రవేశానికి. వాడు గుమ్మడికాయ నెత్తిన పెట్టుకొని గడప దాటి గుమ్మడికాయ ఇటు వాడటు పేడలేక మన పంచాంగం ముహూర్తాలు నువ్వే అట్లా. పంచాంగది 4వది బడుద్దాకి పెట్టు పేడ లేకుండా పోతుంది. ఇలువ లేకుండా పోయింది మన పంచాంగం. ఒరే నాయనా కేశవా, ఏదో అతను పంచాంగం అని అన్నాడు అనుకో, అది మన గూటి పక్షే కదా. పంచాంగం కేరళగా చేసింది, అతను పంచాంగం కాదు, మన పంచాంగం. సరే, మన ఈ వ్యాయవారపు జోళ్ళని చూసి మనల్ని ధనహీనుల కింద లెక్క కడుతున్నాడు. లెక్క కట్టడం ముందు అయిపోయింది కానీ మనం ఇంకా దాసిని కొనేద్దాం అన్నట్టేనా? అన్నట్టయితే మా అమ్మగారి చేతిలో మనకు ఉన్నట్టే. ఏం పర్వాలేదు నాయనా, ఏం పర్వాలేదు. అయితే ఇతనికి నేను ధనం ఇచ్చి అమ్మా చంద్రమతి, నేను ఎంత చెప్పినానో నా మాట పెడచెవిని పెట్టి కాదండి. అమ్మా, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు నేను ధనము తీసుకొని వచ్చేదను. నేను వచ్చేంత వరకు నీ విశ్వేశ్వర దేవాలయమే ఉంది. అటులనేనయ్యా, అటులని.